హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డై స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ వీకెండ్ లో ఆర్సీబీ మళ్ళీ రివెంజ్ తీర్చుకుంది పంజాబ్ కింగ్స్ మీద. ఏదైతే 2 డేస్ బ్యాక్ ఒక అవమానకరమైన ఓటమిని సొంత గడ్డ మీద ఎదుర్కొన్న ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సో 7 వికెట్ల తేడాతో గెలిచింది. సో ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి? సో విరాట్ కోహ్లీ నాకు ఎట్లా ఉంది? సో పంజాబ్ కింగ్స్ ఎక్కడ మిస్టేక్ చేసింది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మహావతి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు, సో ఎట్లా చూడొచ్చు మనం ఆర్సీబీ పెర్ఫార్మెన్స్ ని ఈ మ్యాచ్ లో? ఐ థింక్ నరేష్ వన్ లైన్ లో చెప్పాలంటే క్లినికల్ ఫినిష్. యాక్చువల్లీ చాలా బ్రహ్మాండంగా ఆడారు. ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా అవకాశం ఇవ్వలేదు. అఫ్ కోర్స్ లాస్ట్ లో కపుల్ ఆఫ్ ఓవర్స్ ఉండగానే ఇంకా ఫినిష్ చేసేవాళ్ళు కానీ, బట్ దే డింట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ లో కూడా చూసాం కదా, ఒక్కసారి లాస్ట్ 2 overs లో 15-16 రన్స్ ఒక్కొక్కసారి చేయడం కూడా కష్టంగా ఉంటుంది కనుక వాళ్ళు వికెట్ కోల్పోకుండా చాలా బ్రహ్మాండంగా ఆడారని చెప్పాలి లాస్ట్ వరకు. అండ్ విరాట్ కోహ్లీ వాజ్ ఎక్సలెంట్ అగైన్. మళ్ళీ ఒక నాట్అవుట్. అండ్ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఐ థింక్ 8 మ్యాచెస్ లో అతనికి 450s ఉన్నాయి. సో 450s లో కపుల్ ఆఫ్ టైమ్స్ నాట్అవుట్ గా ఉన్నాడంటే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ సూపర్ పర్ఫార్మెన్స్ అండి. దే బౌల్డ్ వెల్, ఫీల్డెడ్ వెల్, అండ్ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు పంజాబ్ కు. సో ఒక మంచి ఫినిష్ అని చెప్పాలి. అండ్ నెట్ రన్ రేట్ ఆఫ్ కోర్స్ కొంచెం మెరుగుపడి ఉండేది కపుల్ ఆఫ్ ఓవర్స్ ముందు ఫినిష్ చేసినట్లయితే. బట్ స్టిల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు 8 మ్యాచెస్ తర్వాత. దే షుడ్ బి హ్యాపీ విత్ దేర్ పర్ఫార్మెన్స్ టుడే. ఓకే, అంటే సమ్ ట్రెడిషన్ అనేది కంటిన్యూ అవుతున్నట్టుంది. దే లాస్ట్ ఆల్ ద మ్యాచెస్ ఇన్ రౌండ్ అండ్ అవే మ్యాచెస్ లో మాత్రం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. సో అది కంటిన్యూ అయిందని చెప్పి అబ్సల్యూట్లీ 3 defeats హోమ్ లోనే ఇప్పటి వరకు చూసాం కానీ, బట్ ఆల్ 5 మ్యాచెస్ వాట్ ఎవర్ దే ప్లేడ్ అవుట్ సైడ్ దే ఆర్ విన్నింగ్ యాక్చువల్లీ. ఇంకా బట్ 4 మ్యాచెస్ హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు. అక్కడ జింక్స్ నుంచి బయటికి రావాలి. నేను అనుకుంటాను ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి అక్కడ. అండ్ కనీసం బయట ఇట్లా విక్టరీ సాధించి ఒక్కటేదైనా హోమ్ లో విక్టరీ సాధించా కానీ సరిపోతుంది. 7 wins అయితే వాళ్ళకు కంఫర్టబుల్ గా ఉంటారు. 8 అనేవి అఫ్ కోర్స్ మంచి సేఫర్ పొజిషన్ లో ఉంచుతాయి ఆర్సీబీని. అండ్ ఛాన్సెస్ అయితే మెరుగుపరుచుకుంటున్నారు. నేను అనుకుంటాను ఈ సంవత్సరం ప్లే ఆఫ్ లో అయితే ఖచ్చితంగా ఉండవచ్చు. అండ్ మనం ఈరోజు మార్నింగ్ కూడా చెప్పుకున్నాం, నిన్న కూడా మనం అయితే డిస్కస్ చేసాం ఈ రోజు ఆర్సీబీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. అండ్ దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఓన్లీ హోమ్ క్రౌడ్ ముందు కపుల్ ఆఫ్ విన్స్ సాధించినట్లయితే ఐ థింక్ ఈవెన్ టాప్ 2 లో నిలిచే ఛాన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది ఫైనల్ వరకు. నరేష్. ఓకే సార్, అయితే పంజాబ్ కింగ్స్ ఏదైతే ఒక మంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఎందుకని ఒక ఎక్కువ భారీ స్కోర్ అయితే చేయలేకపోయింది? ఐ థింక్ అట్లీస్ట్ 20-25 రన్స్ షార్ట్ అనుకుంటా ఒక కాంపిటేటివ్ టోటల్ కి. 15 రన్స్ అయితే 15-20 రన్స్ కొంచెం తక్కువ స్కోర్ చేశారు. దానికి అఫ్ కోర్స్ మధ్యలో రన్అట్ కావడం, వికెట్లు కోల్పోవడం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో. బట్ దే బౌల్డ్ వెల్ ఆల్సో. స్పిన్నర్స్ చాలా చక్కటి బౌలింగ్ కనబచ్చారు. ముఖ్యంగా శ్రేయస్ శర్మ తన ఫస్ట్ 2 overs లో అసలుకే ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ మనం చూసాం ఎంత అద్భుతమైనటువంటి డెలివరీస్ తోటి ఆస్ట్రేలియన్ 2 బ్యాటర్స్ ను బుడ్డి కొట్టించాడు. ఒకటి ఇంగ్లీష్, ఆ తర్వాత స్టైనిస్ కేసెస్ అసలు యాక్చువల్ గా బాల్ అర్థం కాలేదు, లోపలికి వచ్చింది గుగ్లీ. సో ఈ రియలీ బౌల్డ్ వెల్ అండి యంగ్స్టర్. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు టోర్నమెంట్ లో 4 wickets తీశాడు కావచ్చు కానీ, బట్ చాలా కంటైన్ చేస్తున్నాడు. అతనికి బాల్ ఇచ్చినప్పుడల్లా ఎక్కువగా రన్స్ ఇవ్వకుండా ఒక ఎండ్ లో కంట్రోల్ చేయడం అయితే చూస్తున్నాం. అండ్ ఈ రియలీ బౌల్డ్ వెల్. అండ్ కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ రోజు బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో కూడా ఒక అద్భుతమైనటువంటి క్యాచ్ తీసుకున్నాడు కృణాల్ పాండ్యా. సో ఐ థింక్ స్పిన్నర్స్ కొంచెం ఈ రోజు మంచి బౌలింగే కనపరిచారని చెప్పాలి ఆర్సీబీకి. అండ్ దట్టు లివింగ్స్టన్ లేడు అండ్ షెఫర్డ్ తీసుకున్నారు. షెఫర్డ్ కూడా ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ వచ్చింది. మనం ఆ చేంజ్ విషయం కూడా మాట్లాడుకున్నాం. లివింగ్స్టన్ కొంచెం రెస్ట్ ఇచ్చి ఇంకా ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళని ట్రై చేయాలి కాంబినేషన్స్ కొరకు అని చెప్పి. అండ్ మెల్లమెల్లగా ఒక కాంబినేషన్ ఈ రోజు వర్కౌట్ అవుతుందో చూడాలి అని అనుకున్నారు. అండ్ ఇట్ వర్క్ వెల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అయితే దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో అతని బ్యాటింగ్ గురించి మీ కామెంట్ ఏంటి? ఐ థింక్ లాస్ట్ 2 మ్యాచెస్ లో చాలా బ్రిలియంట్ గా ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ అగెనిస్ట్ కూడా చివరి వరకు నాట్అవుట్ గా నిలిచాడు. అండ్ మెల్లమెల్లగా తన కాన్ఫిడెన్స్ ను గెయిన్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ తర్వాత మంచి ఫామ్ రాబట్టుకున్నాడు. అండ్ అతడు ఫామ్ లో ఉండడం అనేది నేను అనుకుంటాను విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ కూడా కొంచెం టాప్ ఆర్డర్ లో ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బికాస్ విరాట్ కోహ్లీ మనందరికీ తెలుసు స్ట్రైక్ రొటేట్ చేస్తుంటారు, సింగిల్స్ తోటి, టూస్ తోటి. పార్ట్నర్షిప్స్ బిల్డప్ చేయమంటే విరాట్ కోహ్లీ ఇస్ నెంబర్ 1 ఇన్ దట్. బట్ అక్కడ యాక్సెలరేషన్ కావాలి అంటే డెఫినెట్లీ మీకు నరేష్ పడికల్ లాంటి ప్లేయర్స్ అవసరం టాప్ ఆర్డర్ లో. అండ్ దట్టు లెఫ్ట్ హ్యాండెడ్ కావడం కూడా చాలా అడ్వాంటేజ్. అండ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. అండ్ హిస్ చాయిస్ ఐ థింక్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించడం అనేది ఇట్ రియలీ వర్క్ వెల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఓకే, ఐ థింక్ అంటే పంజాబ్ ఏమన్నా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయనుకోవచ్చు మనం. పంజాబ్ లో అఫ్ కోర్స్ మ్యాక్స్వెల్ కి అయితే రెస్ట్ ఇచ్చారు. మ్యాక్స్వెల్ నేను అనుకుంటాను ఇక ఇదే కాంబినేషన్ తోటి కొనసాగేలాగా కనబడుతున్నారు. బట్ నాకేమనిపిస్తుందంటే నరేష్,
ఫర్గసన్ మిస్ అవుతున్నారు బికాస్ ఫర్గసన్ కుడ్ బీన్ ఎ బెటర్ చాయిస్ యాక్చువల్లీ ఈవెన్ బాట్లెట్ కంటే కూడా. ఎందుకంటే ఇండియన్ వికెట్స్ పైన మీకు బాట్లెట్ ఎక్కువగా ఆడలేదు. ఆస్ట్రేలియన్ వికెట్స్ పైన బాట్లెట్ ఇస్ అ టాల్ గాయ్, బౌన్సీ వికెట్స్ పైన చాలా అద్భుతంగా రాణిస్తాడు. బట్ ఇండియాలో కొంచెం స్లోనెస్ ఎక్కువగా ఉంటుంది వికెట్స్ పైన, మీకు అంత అన్ని చోట్ల బౌన్స్ ఉండదు కనుక ఈ కెనాట్ బి సక్సెస్ఫుల్ బౌలర్ అట్ ఆల్ ప్లేసెస్. యాసన్ అంటే లెఫ్ట్ ఆర్మ్ పేస్మన్, బ్యాటింగ్ చేస్తాడు, చాలా అనుభవం ఉంది, ఇండియాలో ఆడినటువంటి అనుభవం ఉంది, గతంలో కూడా సన్ రైజర్స్ ఆడాడు. సో నేను అనుకుంటాను ఫర్గసన్ లాస్ అనేది వాళ్ళను కొంచెం చాలా ప్రెషర్ లోకి తీసుకొని వస్తుంది. టాప్ ఆర్డర్లో కూడా ఆర్యా నుంచి అవి సరిపో బికాస్ ఆర్యా ఆఫ్ కోర్స్ ఈస్ ప్లేడ్ వెల్, పంజాబ్ లో ఆఫ్ కోర్స్ ఎక్కువగా రన్ స్కోర్ చేశాడు. కెప్టెన్ ఇప్పటి వరకు పంజాబ్ లో ఆడినటువంటి ఆల్ మ్యాచెస్ లో ఫెయిల్ అయినాడు. ఈ స్కోరింగ్ రన్స్ అవుట్ సైడ్ మీకు ఎలానైతే బెంగళూరు అవుట్ సైడ్ విక్టరీ సాధిస్తున్నారో, శ్రేయస్ అయ్యర్ స్కోరింగ్ రన్స్ ఇట్ అదర్ ప్లేసెస్, నాట్ ఇన్ పంజాబ్ యాక్చువల్లీ. సో వాళ్ళకు కూడా కొంచెం టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ 15-16 ఓవర్స్ వరకు ఆడే ఒక బ్యాటర్ అయితే కావాలి. ఎందుకంటే ప్రభిష్మరన్ చూడండి, మంచి స్టార్ట్ ఇస్తాడు, 17 balls లో 30 runs స్కోర్ చేస్తాడు, 20 balls లో 40 స్కోర్ చేస్తాడు. బట్ మీకు లాంగ్ వరకు ఆడాడు అతను అసలు. సో స్టార్ట్ ఒకటి మాత్రం అద్భుతంగా వేస్తాడు, బట్ అది సరిపోదు వాళ్ళకు. పంజాబ్ కు కొంచెం శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ పైన ప్రెషర్ తగ్గాలి అంటే ఐ థింక్ ఆర్యా అండ్ ప్రభిష్మరన్ లో ఎవరైనా కనీసం 15-16 ఓవర్స్ వరకు ప్రతి మ్యాచ్ లో ఆడే ప్రయత్నం చేయాలి. చూడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ లో. సో దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అదే గవాస్కర్ కూడా చెప్పాడు కదా, రిషబ్ పంత్ ను ఆస్ట్రేలియాలో షాట్ ఆడిన తర్వాత అలా కోపానికి వచ్చి అనాల్సి వచ్చిందంటే బికాస్ అనవసరంగా వికెట్లు పారేసుకోవడం అనేది ఈ 2020 ఫార్మాట్ లో కూడా ఇది మంచిది కాదు అసలు. మీకు సింగిల్స్ టూస్ కూడా సరిపోతాయి, యూ డోంట్ నీడ్ టు హిట్ ఎ బౌండరీ ఇన్ ఎవ్రీ బాల్ లో కొట్టే అవసరం కూడా ఉండదు. యూ హావ్ టు పేస్ ద ఇన్నింగ్స్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఆడాలి. సో అట్లా ఆడే ప్రయత్నం చేయాలి నరేష్ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో హోప్ఫుల్లీ ఆర్సీబీ తన విన్నింగ్ మొమెంటమ్ ని నెక్స్ట్ మ్యాచెస్ లో కూడా కంటిన్యూ చేస్తుందని చెప్పేసి సుధీర్ మహావాది చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.